నిధి పోర్టల్లో ఉన్న సాంకేతిక సమస్యల వల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పరిష్కరించాలని ఏపీ స్టేట్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బిల్లులు సమర్పించడంలో జాప్యం, చెల్లింపులు ఆలస్యం కారణంగా తమపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. కాంట్రాక్టర్ల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిధి భవన్, సిడిఎంఏ కార్యాలయాల ఎదుట వారు నిరసన తెలిపారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వంలో మాకు సిజన్ బిల్ స్టేటస్ అనేది క్లియర్ గా ఏ కాంట్రాక్టర్ ఎంత పేమెంట్ డ్యూ ఉన్నారు ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మాకు అర్థం ఉండేది. ఈ సిజన్ బిల్ స్టేటస్ ను ప్రస్తుతం నిధి పోర్టల్ నుంచి తొలగించడం జరిగింది. అందువలన మా కాంట్రాక్టర్లకు అసలు మా బిల్లు ఏ పొజిషన్ ఉందనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లందరూ చాలా నిరాశతో ఉన్నారు. మీద కక్షపూరితంగా ఇది కాంట్రాక్టర్ సిజన్ బిల్ స్టేటస్ ను లేకుండా చేయడం, మాకు చూసుకోవడానికి వీలు లేకుండా చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ నిధి పోర్టల్ ఉండేదే కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించడానికి. అట్లాంటిది కాంట్రాక్టర్లు ఏ సమస్యలు ఉన్నాయో కాంట్రాక్టర్లు వాటన్నిటినీ అడ్రస్ చేస్తూ వాళ్ళు నిధి పోర్టల్ వాళ్ళు మా కాంట్రాక్టర్ల అభ్యర్థనలను, మా కాంట్రాక్టర్ల సమస్యలను పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని నిధి పోర్టల్ వారికి ప్రత్యేకంగా ఇక్కడ వారిని కలవడానికి, మా సమస్యలు వినియోగించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మైగ్రేషన్ అనేది జరిగేవండి. బిల్స్ అనేది ఆటోమేటిక్గా మైగ్రేట్ అయిపోతాయి. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక గవర్నమెంట్ పెండింగ్ బిల్స్ చెల్లించలేని పక్షంలో ఆ బిల్స్ అన్ని ఆటో మైగ్రేషన్ అయ్యాయి. కానీ ఈసారి మాత్రం అది ఆటో మైగ్రేషన్ అవ్వకుండా ప్రతి డిపార్ట్మెంట్కి బిల్స్ని వెనక్కి కొట్టేయటం జరిగింది. దానివల్ల చాలా బిల్స్ పెండింగ్ ఉండిపోయి వాటికి ప్రాపర్ బడ్జెట్ లేకుండా అవి అప్లోడ్ అవ్వక వేరియస్ స్టేజెస్లో అవి ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. సో ఆ నిధి పోర్టల్లో అప్లోడ్ చేసే తరుణంలో చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. వాటికి సరి అయిన నాలెడ్జ్ లేక అధికారులు వాటిని పెండింగ్ పెడతా ఉన్నారు. వాళ్ళకేమో మా బిల్స్ మీద వాళ్ళకి అంత బాధ్యతగా అయితే లేరండి. అల్టిమేట్లీ కాంట్రాక్టర్స్ అనేది దీనివల్ల లూజ్ అవుతున్నారు.